బరువు తక్కువగా పుట్టిన నవజాత శిశువులకు ఇటీవల కాకినాడ జీజీహెచ్ ప్రసూతి చిన్నపిల్లల విభాగ వైద్య బృందం మెరుగైన వైద్య సేవలు అందించి ప్రాణాపాయం నుండి రక్షించారని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి తెలిపారు. ఈ సందర్భంగా జీజీహెచ్ సెమినార్ హాల్లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఇటీవల కొందరు చిన్నారులు నెలలు నిండకుండా పుట్టారని, వారిని ప్రత్యేక శ్రద్ధ వహించి వెంటిలేటర్ సౌకర్యం వినియోగించి సంరక్షించడం జరిగిందని తెలిపారు. తల్లి గర్భంలో పూర్తిగా ఎదగకపోవడం, అవయవాలు ఎదుగుదల పూర్తిగా లేదన్నారు. అంబాజీపేటకు చెందిన దంపతులకు 8వ నెలలో నెలలు నిండకుండా 3 శిశువులు ఒక్కొక్కరు 1.5, 1 kg 620 గ్రాములతో పుట్టగా 70 రోజుల సంరక్షణ అనంతరం 2.5, 2.2, 1.7 కేజీల బరువుకు ఎదిగారని, అలాగే పెద్దాపురంకు చెందిన దంపతులకు నెలలు నిండకుండా పుట్టిన 3 శిశువులు 32 రోజుల సంరక్షణ అనంతరం ప్రస్తుతం 1.5, 1.5, 1.2 కేజీల బరువు ఉన్నారన్నారు. కోరుకొండకు చెందిన దంపతులకు పుట్టిన 2 పిల్లలు, కాకినాడకు చెందిన దంపతులకు పుట్టిన 2 కవల పిల్లలు కూడా ఇలాగే సంరక్షింపబడ్డారని ఆమె తెలిపారు. ప్రసూతి విభాగం, చిన్నపిల్లల విభాగాలలో ఆధునిక సౌకర్యాలు, మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు వాటిని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గైనిక్ అధిపతి డాక్టర్ డి మాణిక్యాంబ, డాక్టర్ ఎన్ మాధవి, డాక్టర్ డిఎల్ విద్య, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి రాంబాబు, డాక్టర్ వి విజయభాస్కర్, ఆర్ఎంఓ డాక్టర్ పుష్కర్ రావు, డాక్టర్ అనిత, డాక్టర్ యమున, డిఎం డాక్టర్ కీర్తి, డాక్టర్ సూర్యనారాయణ, పీజీలు పాల్గొన్నారు. నెక్స్ట్ ఏంటంటే ప్రీమెచ్యూరిటీతో పాటు గ్రోత్ రెస్ట్రిక్షన్ అనే కంప్లైంట్ కూడా ఉంటుంది. సో గ్రోత్ రెస్ట్రిక్షన్ ఉండడం వల్ల అంటే బేబీకి పాలు అరగడం కూడా కష్టంగా ఉంటుంది. నెంబర్ ఆఫ్ డేస్ వెంటిలేటర్ మీద ఉండే ప్రాబ్లం కూడా చాలా ఎక్కువ రోజులు ఉంటుంది. సో బేబీకి సర్ఫాక్టెంట్తో పాటు ఎక్కువ రోజులుగా వెంటిలేటర్ సపోర్ట్ అవసరం పడుతుంది. సో వెంటిలేటర్ సదుపాయం ఉన్న హాస్పిటల్ ఉన్నదే కాబట్టి అందులో కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఏంటి అంటే మన పిల్లల వార్డులో పీడియాట్రిక్స్ వార్డులో ఫిబ్రవరి 1వ తారీఖున సంధ్య అని ఒక 7వ నెలను పూర్తయి 8వ నెల జరుగుతున్న ఒక గర్భిణి మన హాస్పిటల్లో డెలివరీ అయ్యారు. ట్రిప్లెట్స్ అంటే 3 కవలల్లో 3 పిల్లలు. సో 3 పిల్లలు 7వ నెల నుండి 8వ నెల జరుగుతుండగా డెలివరీ అయ్యారు. వాళ్ళ బరువులు మనకి పుట్టినప్పుడు ఏంటి అంటే లెస్ దెన్ 1 kg ఉన్నారు. అందరిలో ఒక పాప, 2 అబ్బాయిలు. ఆ అబ్బాయిల్లో అతి తక్కువ బరువు అబ్బాయి 600 గ్రాములతో పుట్టాడు. సో ఇలా అతి తక్కువ బరువుతో పుట్టిన వాళ్ళు ఏమవుతుందంటే అవయవాలు ఎదగవు పూర్తిగా. అన్లెస్ 9 నెలలు నిండితే తప్పించి అవయవాలు ఎదుగుదల కంప్లీట్గా ఉండదు. ఈ అవయవాలు ఎప్పుడైతే ఎదగలేదో మనిషి బ్రతకడం కూడా కష్టం అవుతుంది. సో మన పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ వారు పిల్లల విభాగం, అందులో నియోనటాలజీ విభాగం వారు పిల్లల్ని 3ని కూడా అడ్మిట్ చేసుకొని 72 రోజులు తల్లుల్లాగా కంటే కూడా తల్లుల కంటే మిన్నగా కూడా సాకారు వాళ్ళు. సో ఈ ఘనత డాక్టర్ మాణిక్యాంబ గారు ఆధ్వర్యంలో ఎంటైర్ పీడియాట్రిక్స్ టీమ్ ఇంక్లూడింగ్ డాక్టర్ ఎన్ మాధవ్ గారు, డాక్టర్ విద్య గారు, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ రాంబాబు అండ్ ఎస్పెషల్లీ డాక్టర్ సూర్యనారాయణ, ఇన్ఛార్జ్ ఆఫ్ నియోనటాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, వాళ్ళ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కీర్తి, ఆదిత్య, తర్వాత మిగతా అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా సహకారం అందించి 72 రోజులు 3 పిల్లలను అలా పెంచడం అంటే ఈవెన్ తల్లిదండ్రులు కూడా పెంచలేరు, చాలా కష్టం. సో అదంతా చేసి విజయవంతంగా బిడ్డలకు అప్పచెప్పినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇది డెఫినెట్గా కూడా జీజీహెచ్కి ఒక గర్వకారణం. సో వీరి సేవలు అందరూ కూడా ఉపయోగించుకొని బయట ఎక్కడన్నా కూడా అతి తక్కువ బరువు కలిగిన పిల్లలు ఉన్నా కూడా మన దగ్గర జాయిన్ చేసుకుంటే కనుక కార్పొరేట్ స్థాయిని మించిన సేవలు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో వాళ్ళకి విజయవంతంగా మేము బిడ్డలను బ్రతికించి ఇవ్వగలం అని చెప్పేసి పీడియాట్రిక్స్ విభాగం తరఫున, జీజీహెచ్ తరఫున మేము హామీ ఇస్తాం.